చోటా గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అంటే మేము మెడ్రాస్లో ఆయన పిఏపీలో చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఫ్రెండ్, తర్వాత ఇక్కడేమో దాసన్ గారి తర్వాత సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాము. నాకు పర్సనల్గా ఏంటంటే చోటా అంటే చాలా ఇష్టం, అతని ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నాకంటే కూడా మా ఆవిడ అతనికి పెద్ద ఫ్యాన్. అతని సినిమా వస్తే మా ఆవిడ ఫస్ట్ షో చూసేయాలి, చూసి తనకి ఫోన్ చేసి ఈ షాట్ బాగుంది, ఆ షాట్ బాగుంది అని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. మా ఆవిడ ఫోన్ రాలేదంటే నాకు భయ్యా ఏంటి వదిన ఇంకా ఫోన్ చేయలేదంటాడు. సో ఆ రిలేషన్షిప్. తన ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం. అంటే తన కమాండు, ఆ ఫ్రేమింగ్ కానివ్వండి, ఆ కలర్స్ అవి చాలా అంటే. తర్వాత అతను ఫుల్ కమాండ్, మొత్తం దీని మీద కమాండ్. తర్వాత అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి వచ్చింది కాబట్టి ఊరికే అంటే అవుట్ ఆఫ్ ది ఏమో తెలియదు నాకు. అంటే ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మా ఫాదర్ చెప్పారు ఫోటోగ్రఫీ అంటే ఏంటి అసలు. యాక్చువల్గా ఫోటోగ్రఫీ అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ప్రేక్షకుడికిను ఆ క్యారెక్టర్స్కి మధ్య ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని ఎవరు ఫీల్ అవ్వకూడదు. దట్ ఈస్ ఫోటోగ్రఫీ ఆ రోజులు. అంటే అసలు కెమెరా ఉంది మా ఇద్దరి మధ్య అన్న ఫీలింగ్ ఉండకూడదు అనేది ఫోటోగ్రఫీని ఆ రోజుల్లో చేసాం. తర్వాత ఇక మన సార్ రామ్ గోపాల్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ కెమెరా కాళ్ళ సందుల్లోంచి వెళ్ళటం, సంకల్లోంచి వెళ్ళటం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక కెమెరానే మొత్తం ఆడియన్స్ మొత్తం కెమెరానే చూడటం మొదలుపెట్టాడు. ఆర్టిస్ట్ని వదిలేశాడు అనుకోండి, అది వేరే విషయం. చోటా దగ్గర నాకు నచ్చేది ఏంటంటే కెమెరా అనగానే ఏంటంటే జనరల్గా ఏం చేస్తారంటే అందరూ ఐ లెవెల్లోనే ఆలోచిస్తారు. హైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమెరాలో. ఇప్పుడు కెమెరా చేసేటప్పుడు హైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇంట్లోకి వస్తున్నప్పుడు మీరు మీ ఐ లెవెల్లో చూసుకుంటూ వస్తారు. ఐ లెవెల్లో చూస్తే మీకు అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడు చోటా కానీ ఇప్పుడు సపోజ్ నేను నాలాంటి వాడు చోటా మేము ఏం చేస్తాం అంటే రాగానే ఫస్ట్ కెమెరా తీసి కింద పెట్టేస్తాం. కింద ఎవరు వంగి ఎవరు ఆ యాంగిల్ చూసి ఉంటారు కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పైకి ఎక్కడికి వెళ్ళిపోతుంది టాప్ యాంగిల్, ఆ యాంగిల్ ఎవరు చూస్తుంటారు. సో ఇలాంటి డిఫరెంట్ యాంగిల్స్ పెట్టి చేయటం, తర్వాత లోలో ట్రాలీలు వెళ్ళటం, ఇలాంటివన్నీ ఫోటోగ్రఫీని అంటే అలా అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్స్ ఉంటే బాగుంటుంది అనమాట ఫోటోగ్రఫీలో. అది అలాంటివి అతను బాగా చేస్తుంటాడు. అదే అంటే మీరు ఆయన కెమెరామెన్గా అయ్యేటప్పటికీ మీరు అప్పటికే కెమెరామెన్ కదా? నేను టీవీలో చేస్తున్నానండి. నేను ఆయన మర్యాద రామానికి వచ్చి చేశారు ఇక్కడ ఫస్ట్. అంటే విశ్వామిత్ర చేశారు అక్కడ, దాసరి గారి విశ్వామిత్ర డిజిటల్ బీటాలో ఆ రోజుల్లో బ్రహ్మాండంగా చేశాడు అతను. ఓకే ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చి మర్యాద రామన్న చేస్తున్నప్పటికీ నేను ఆల్రెడీ ఇక్కడ దూరదర్శన్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాను కెమెరామెన్. ఓకే. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి పాత్రకి అండ్ ప్రేక్షకుడి మధ్య కెమెరా ఉండొద్దు అన్నది మీరు అన్నారు. ఇప్పుడు సీరియల్స్లలో కూడా ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నది అదే కదా. ఎక్కువగా టీవీ సీరియల్స్లో ఏంటంటే మామూలు సీన్కి సపోజ్ క్యారెక్టర్ వచ్చి అన్నయ్య నీకు భోజనం తర్వాత పాయసం తిను అన్న చిన్న డైలాగ్ కూడా ఇలా మూడేస్తుంటారు కదా. అందుకే నేను చేయట్లేదు. అంటే ల్యాగులు అంటే ఏంటి అసలు అంటే ఛానల్ అలా రిక్వైర్మెంట్ ఛానల్ రిక్వైర్మెంట్స్ అండి అవి. ఛానల్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు హిందీలో అలా రావట్లేదు కదా. హిందీలో ఇప్పుడు నేను కుచ్చు కొనుమ సినిమా చేస్తున్నప్పుడు విశ్వనాథ్ గారి దగ్గరికి, గురువు గారి దగ్గరికి అశోక్ కుమార్ గారు వెళ్ళి ఒక రియాక్షను రివర్స్లో వైప్స్ స్విస్ ప్యాన్స్ చేయాలి అని చెప్పి నాకు చెప్పి వెళ్ళాడు. కెమెరా స్విస్ ప్యాన్స్ చేయాలి అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అశోక్ కుమార్ గారు ఇట్టగా స్విస్ ప్యాన్స్ చేస్తున్నాను సార్ అంటే, ఏంటి బుష్ బుష్ ఇవి తీస్తావా, ఎందుకయ్యా నువ్వు కూడా బ్రహ్మాండంగా క్లోజప్ పెట్టుకోవయా, అందంగా యాక్ట్ చేసి ఇస్తాను నీకు అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆర్టిస్టు ఆ రోజుల్లో ఇప్పుడు సావిత్రి గారు కానివ్వండి ఎవరైనా కూడా ఒక షాట్ పెట్టి ఒక 100 అడుగులు షాట్ పెట్టినా కూడా వాళ్ళు సస్టైన్ చేసి పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఆర్టిస్టులు ఆ రోజులు ఉన్నారు. అంటే ఇవాళ లేరని కదండి, మెజారిటీ చెప్తున్నాను నేను. ఇవాళ రేపు ఏమైపోయిందంటే అన్ని టపా 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 ఫ్రేమ్స్ తీసేయటం, ఈ స్విస్ ప్యాన్లు అంటే టెక్నాలజీని ఎక్కువగా వాడి పెర్ఫార్మెన్స్ అవసరం చేస్తున్నారు. ల్యాగులు, విపరీతమైన ల్యాగులు, మంచి సబ్జెక్టులు కావాలి. ఇప్పుడు ఛానల్స్ ఏమంటారు, ఛానల్స్ రిక్వైర్మెంట్ బట్టేనండి ఇవి వచ్చేది. వాడేదో టీఆర్పీ అంటాడు, ఏదో అంటాడు. నేను సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తుండేవాడిని. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత నేను కొన్ని ఛానల్స్కి వెళ్ళి నేను సబ్జెక్ట్స్ ఏదైనా చెప్పినప్పుడు మాకు ఇలాంటి సబ్జెక్ట్ కాదండి, మాకు అలా కావాలండి, ఇలా కావాలండి అని అంటే ఇక నేను మానేసుకున్నాను అనమాట. వద్దనుకుని వాళ్ళు సీరియల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనకి ఆ స్టార్ ప్లస్లో ఆ సీరియల్ వస్తుంది కదా ఆ లెవెల్లో ఉండాలి, లేదంటే జీలో వస్తుంది కదా ఆ లెవెల్లో ఉండాలి అంత అడుగుతారు. అది 50 లక్షల రూపాయల సీరియల్. అది ఓకే. మీరు ఇచ్చేదేమో 85,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తారు సీరియల్కి. ఆ అమౌంట్లో అంత చూపించలేము మనం.